గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ లాభాల్లో కొనసాగుతుండగా నిఫ్టీ రికార్డు స్థాయికి చేరుకుని లాభాల్లో ట్రేడ్ అవుతోంది. గ్రాసిమ్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎల్టీఐ మైంట్రీ, లార్సన్, టాటా మోటార్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు. సో మాధవిరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మార్కెట్స్ అన్ని కూడా చాలా లాభాల్లో కొనసాగుతున్నాయి. సో ఏంటి రీజన్స్, కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? సో మార్కెట్స్ ఆర్ ఆల్ టైమ్ హై ని బ్రీచ్ చేసేయండి. లాస్ట్ టైం మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హై 22,127. సో దట్ ఈస్ ఆర్ ప్రీవియస్ రికార్డ్ అండి. సో ఈ రోజు ఆ రికార్డ్ ని మనం బ్రేక్ చేసి ఇంకో న్యూ ఆల్ టైమ్ హై ని మనం క్రియేట్ చేసాం. నౌ ద ఆల్ టైమ్ హై ఇస్ ఆల్మోస్ట్ 22,171 మనకి వెళ్ళిందండి. అలానే మనకి సెన్సెక్స్ 72,827 వరకు సెన్సెక్స్ లో మనం కొత్త రికార్డ్ ని మనం చూసామండి. సో దిస్ ఈజ్ ఎవ్రీ టైమ్ వీఆర్ వెయిటింగ్, అంటే అది మనకి కింద బ్రేక్అవుట్ అవుతుందా లేదు పైన బ్రేక్అవుట్ అవుతుందా అనేది మనం ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి ఇలానే కన్సాలిడేట్ అవుతూ ఉందండి. సో నౌ ఫైనల్లీ వీ హ్యావ్ సీన్ అప్ సైడ్ మూవ్మెంటే మనం చూసాము. సో దట్ ద రీజన్ ఈజ్ మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ గా మనకి కొంచెం పాజిటివ్ క్లూస్ అనేవి వస్తున్నాయి. అండ్ దెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఈ రోజు మనకి పాజిటివ్ అనేది ఇండికేట్ చేస్తుంది. అండ్ లాస్ట్ టైం ఏవైతే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయో అవన్నీ కూడా చాలా కంపెనీస్, అంటే ఆల్మోస్ట్ ఒక 60-70% కంపెనీస్ కార్పొరేట్ రిజల్ట్స్ అన్ని బాగుండడము. సో ఆల్ దీస్ రీజన్స్ ఆర్ వీఆర్ హెడ్డింగ్ టు ద ఆల్ టైమ్ హై టుడే. రైట్ మేడం, మీతో మాట్లాడడానికి నాగరాజ్ గారు కాల్ చేశారు. నాగరాజ్ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఏ స్టాక్స్ గురించి డౌట్ ఉంది మీకు? రామ్కి ఇన్ఫ్రా. రామ్కి ఇన్ఫ్రా, అందులో మీ డౌట్ ఏంటి సార్? సార్ 750 రూపాయలతో పర్చేజ్ చేసినాను. ఇప్పుడు ఎగ్జిట్ చేసేసిన ఉంచుకోవచ్చునా? రైట్, మాధవిరెడ్డి గారు, రామ్కి ఇన్ఫ్రా అయితే అది 635 అండి. అంటే మీరు ఇంకా లాస్ లోనే ఉంది మీ ఇన్వెస్ట్మెంట్ అనేది, ఎందుకంటే మీరు పర్చేస్ చేసిన ప్రైస్ కన్నా ఆల్మోస్ట్ 100 రూపీస్ తక్కువలోనే ఉందండి. బట్ కంపెనీ ఫైనాన్షియల్స్ అయితే అంతా కూడా స్టేబుల్ గానే ఉన్నాయండి. ప్లీజ్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, ఎందుకంటే ఇయర్ లో అది 1000 కూడా అది 52 వీక్ టచ్ అయింది. అండ్ స్టిల్ యూ క్యాన్ హోల్డ్ ఇట్ అండి, మనకి ఆ ప్రైస్ రావచ్చు. రైట్ మేడం, నెక్స్ట్ కాల్ నాగార్జున గారు కాల్ చేశారు. నాగార్జున గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? స్టాక్ అండి, నేను అంటేనే వేస్ట్ హ్యాండింగ్ సెల్ వచ్చేసి నేను 300 లో బై చేశాను. ప్రజెంట్ హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? ఒక్కసారి మళ్ళీ చెప్పండి స్టాక్ నేమ్. యాంటనీ వేస్ట్ హ్యాండ్లింగ్ అండి. అవునండి, 300 బై చేశాను. 300. ఓకే ఓకే. అది మన రిజల్ట్స్ కూడా సరిగా లేదు, అందుకని హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? అదొకటి. ఇంకోటి నాట్కో 800 దగ్గర బై చేశాను. ఈ కంపెనీ అయితే మీరు ఆల్మోస్ట్ చాలా ప్రాఫిట్ లోనే ఉన్నారండి. ఇప్పుడు అయితే 506 దగ్గర మీకు ట్రేడ్ అవుతుంది యాంటనీ వేస్ట్ హ్యాండ్లింగ్ అనేది. కొంత ప్రాఫిట్ అయితే డెఫినెట్ గా బుక్ చేసుకోండి సార్. బట్ స్టిల్ ద కంపెనీ ఈజ్ లుకింగ్ గుడ్, ఇంకా పాజిటివ్ గానే మనకు కనిపిస్తుంది. సో మొత్తం స్టాక్స్ కాకుండా మీ ప్రిన్సిపల్ వరకు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. మీ ప్రిన్సిపల్ అమౌంట్ అయితే మీరు తీసేసుకోవచ్చు, అండ్ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ యూ కెన్ హోల్డ్ ఇట్. మేడం నాట్కో ఫార్మా అడిగారు మేడం, అది కూడా ప్రాఫిట్ లో ఉంది. ఓకే ఓకే. సో మీ ప్రైస్ ఏంటండి నాట్కో ఫార్మాలో? కాల్ కట్ అయింది మేడం. ఓకే. సో ఈ రోజు 2% అది అప్ ఉంది మేడం. సో ఏంటంటారు రిజల్ట్స్? అంటే ఇది మనకి ఫార్మా స్టాక్స్ లోనే ఇది మిడ్ క్యాప్ కేటగిరీలోకి వస్తుందండి. సో దిస్ నాట్కో ఫార్మా. సో కంపెనీ ఫైనాన్షియల్స్ అయితే మనకి ఇంకా బానే ఉన్నాయి. సో ఇఫ్ దే హోల్డ్ ద స్టాక్ దే కెన్ హోల్డ్ ఇట్ అండి. రైట్, మన నెక్స్ట్ కాలర్ ప్రవీణ్ గారు బళ్ళారి నుంచి కాల్ చేశారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? మేడం, జేడబ్ల్యూ ఇన్ఫ్రా 210 లో ఉన్నాయి, మంచి బ్రేక్అవుట్ వచ్చింది ఈ రోజు. ఇంకా ఏమైనా యాడ్ చేసుకోమంటారా? ఓకే ఓకే. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఇది మీ ప్రైస్ ఎంత అండి? 210 మేడం. 210, ఇప్పుడు 234 అండి. సో హోల్డ్ చేయండి సార్. అంటే ఇంకా మార్కెట్ లో అంటే ఇది కొంచెం హై ప్రైస్ అనే మనం చెప్పొచ్చు. బట్ స్టిల్ ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని కూడా కొంచెం లైమ్ లైట్ లోకి వస్తున్నాయి, ఎందుకంటే బడ్జెట్ లో కూడా చాలా ఎలికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇస్తున్నాయి. కాబట్టి అన్ని ఇన్ఫ్రా కంపెనీస్ కూడా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో మీకు ఇంకా అది చాలా వరకు ప్రైస్ పెరుగుతుంది అనుకుంటే మీరు క్యాపిటల్ వరకు మీరు ప్రాఫిట్ బుక్ చేసి మిగతా అమౌంట్ తో అయితే హోల్డ్ చేయండి.
నెక్స్ట్ కాలర్ మౌనిక గారు బెంగళూరు నుంచి కాల్ చేశారు. మౌనిక గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఆర్వీఎన్ఎల్ ఆర్వీసీఎల్ ఇద్దరు ఎంట్రీ పాయింట్ కరెక్ట్ గా ఉందా ఒకసారి చెప్తారండి. ఒక 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆర్బిఎన్ఎల్ అయితే మనకి 270 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే బాగుంది. అన్ని రైల్వే కంపెనీస్ కూడా చాలా వరకు పెరిగాయండి. అంటే ఈ కంపెనీ మనం చూసుకుంటే 56 రూపీస్ నుంచి 346 వరకు, అంటే ఒకే ఇయర్ లో 56 రూపీస్ నుంచి 346 అంతలాగా మనకి ఇది రన్నర్ అంటే ఇంతవరకు పెరిగింది. సో ఇక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మనం లాస్ట్ టైం కూడా ఒక 1 వీక్ బిఫోర్ చూసాము, చాలా వరకు ప్రాఫిట్ బుకింగ్ అయింది. బట్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ వ్యూ తో ఉండాలి అనుకుంటే ఈ కంపెనీని మీరు తీసుకోవచ్చండి. బట్ షార్ట్ టర్మ్ లో అయితే ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. బట్ రైట్ నౌ ఫైనాన్షియల్ గా అయితే స్ట్రాంగ్ గానే ఉందండి. బట్ కీప్ ఇట్ ఫర్ 2-3 years టైమ్ హారిజన్. రైట్ మేడం. నెక్స్ట్ కాలర్ కిషన్ గారు. కిషన్ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో నమస్కారం అండి. నా దగ్గర మేఘమణి ఆర్గానిక్స్ ఒక 100 ఉన్నాయండి. ఓకే, ప్రాఫిట్ లో ఉన్నాను. అలాగే ఇన్నోవేటివ్ మెరైన్ ఫుడ్స్ అని ఆ మధ్యలో ఐపీఓలు అలాట్ అయినాయి, అదొక 200 ఉన్నాయి. 33 రూపాయలు అలా ఉంది. ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఫస్ట్ వన్ ఈ మేఘమణి ఆర్గానిక్స్ అనే కంపెనీ ఇప్పుడు అది 87 రూపీస్ కి మనకి ట్రేడ్ అవుతుందండి. సో మీరు ఎంత ప్రాఫిట్ లో ఉన్నారు, అంటే మీ షేర్ మీ ప్రైస్ ఎంత? కిషన్ గారు ప్రాఫిట్ 50 50లో అండి. ఓకే అండి. కంపెనీ అయితే ఫైనాన్షియల్ గా అయితే కొంచెం పాజిటివ్ గానే మనకు కనిపిస్తుందండి. బుక్ వాల్యూ కూడా 62 రూపీస్ ఉంది. సో మీకు అంటే డబల్ అవుతుంది అనగానే కొంత ప్రాఫిట్ అయితే ప్రతి ఒక్కరు కొంచెం వాళ్ళ క్యాపిటల్ వర్క్ అయినా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలండి. సో మిగతాదైతే ఇంకా వెయిట్ చేయండి సార్. అంటే ఒక 50% స్టాక్స్ మీరు ప్రాఫిట్ బుక్ చేసినా ఇంకా కొన్ని స్టాక్స్ అయితే మీరు వెయిట్ చేయొచ్చండి. ఇట్స్ లుకింగ్ గుడ్. రైట్ మేడం. నెక్స్ట్ ఇన్నోవేటివ్ అని ఒకటి అడిగారు. ఇన్నోవేటివ్ ఫుడ్స్ సార్ అది ఎస్ ఐపీఓలో అలాట్ అయినాయి అంటున్నారు. ఏమో సార్, అంటే మనకి ఇంకా కంప్లీట్ గా అది నేమ్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. రైట్ మేడం. నెక్స్ట్ కాలర్ ప్రకాష్ గారు కాల్ చేశారు. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. చెప్పండి సార్. మేడం ఇప్పుడు నాకు 3 స్టాకుల్లో ఒక బెస్ట్ స్టాక్ కాస్త చెప్పండి సార్. చెప్పండి మేడం. ఐఆర్బి ఇన్ఫ్రా, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, నెక్స్ట్ విష్ణు ప్రకాష్. ఈ 3 ఒకటి సెలెక్ట్ చేసి ఇమ్మంటే నాకు ఏతిస్తారు? 2 అంటే విష్ణు, ఇంకోటి ఏంటంటే ఐఆర్బి ఇన్ఫ్రా, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, విష్ణు ప్రకాష్ అండి. అవును మేడం. ఓకే ఓకే. ఐఆర్బి ఇన్ఫ్రా 66 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అదేనండి. ఈ విష్ణు ప్రకాష్ అనేది సార్ ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కంపెనీ అండి. సో నవ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 190. పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే బానే ఉంది సార్. దిస్ వన్ ఈజ్ లుకింగ్ గుడ్. అండ్ అంటే ఇది స్మాల్ కంపెనీ సార్. అంటే మనము మిడ్ లార్జ్ అలా మనము కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఈ విష్ణు ప్రకాష్ అనే కంపెనీ మనకి స్మాల్ కంపెనీ కేటగిరీలోకి వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ద కంపెనీ ఈస్ డూయింగ్ వెల్ అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ గా కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయండి. నెక్స్ట్ మీరు అడిగింది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా. సో దిస్ కమ్స్ అండర్ మనకి లార్జ్ క్యాప్ కేటగిరీలోకి మనకి అంటే 50,000 crore మార్కెట్ క్యాప్ తో ఉందండి. సో దిస్ ఈజ్ కమ్స్ అండర్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్ రేంజ్ లోకి వస్తుంది. సో దిస్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో గుడ్. సో మనం ఏంటంటే సార్ ఇలాంటి టైంలో కొంచెం లార్జ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ లోనే ఉండడం బెటర్. సో ఐ డూ ప్రిఫర్ గో ఫర్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా. రైట్ మేడం. నెక్స్ట్ కాల్ మధుసూదన్ గారు. మధుసూదన్ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడిగింది. మధు గారు. ఆర్బిఎల్ బ్యాంక్ అండి అండ్ ఎంఎం ఫైనాన్స్. ఏంటి అందులో మీ డౌట్ ఏంటి? ఆర్బిఎల్ బ్యాంక్ లో మీ డౌట్ ఏంటండి? ఆర్బిఎల్ బ్యాంక్ 300 లో తీసుకున్నాం మేడం, ఇప్పుడు లాస్ట్ లో ఉంది. అలానే ఎంఎండ్ఎం ఫైనాన్స్ కూడా 370 లో తీసుకున్నది. సో ఆర్బిఎల్ బ్యాంక్ అయితే అంత బెటర్ పొజిషన్ లో అయితే ఏమీ కనిపించట్లేదు సార్. అంటే మనం అనుకున్నంత పెర్ఫార్మెన్స్ కంపెనీ చేయలేకపోతుంది. సో నౌ యూ టేక్ ఏ కాల్ సార్. అది ఉంచాలా, ఎప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలనేది ఆలోచించండి.
బెటర్ యూ మూవ్ అవుట్ ఫ్రమ్ ఆర్బిఎల్ బ్యాంక్. ఎప్పుడు మీకు ఛాన్స్ వస్తే అప్పుడు మీరు ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి బయటకు వచ్చేయడమే మంచిది. రైట్ అండి. M&M అడిగారు మేడం. M&M ఏం సార్ అది ఫుల్ కంపెనీ నేమ్ ఏంటి? M&M అంతేనా? M&M ఏంటండి? M&M ఫైనాన్స్ 370 లో హోల్డ్ చేస్తున్నా, అది లాస్ట్ లో ఉంది. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే ఓకే. అది కూడా మీకు 292 దగ్గర ట్రేడ్ అవుతుంది సార్. సో దిస్ వన్ ఆల్సో ఈజ్ నాట్ లుకింగ్ సో గుడ్ అండి పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే. సో బెటర్ అండి, మీరు ఎంత వీలైతే అంత, అంటే ఇప్పుడు కొంచెం మార్కెట్స్ హైలో ఉన్నప్పుడే మీకు కొంచెం ఆ ప్రైస్ రాగానే మీరు అందులో నుండి ఎగ్జిట్ అయిపోయి మీరు ఇంకొన్ని మనం ఫైనాన్షియల్స్ లోనే మీరు ఉండాలి అంటే SBI మనకుంది, ఇంక ఇలాంటి ICICI కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోవడం బెస్ట్ సార్. రైట్ మేడం. నెక్స్ట్ శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నేను 2-3 స్టాక్స్ గురించి అడుగుతున్నాను, చెప్పండి. మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నాకు ఇస్తే ఐ విల్ బి హ్యాపీ. అడగండి. వెబ్సాల్ ఎనర్జీ, WEB, వెబ్సాల్ ఎనర్జీ. ఓకే. చిమన్లాల్ సేతియా ఎక్స్పోర్ట్స్. సార్ వెబ్సాల్ ఎనర్జీలో మీ డౌట్ ఏంటండి? వెబ్సాల్ ఎనర్జీలో మీ డౌట్ ఏంటి? వెబ్సాల్ ఎనర్జీ అవి ఇస్ ఇట్ వర్త్ బయింగ్? Is it a prospering company? No sir, no, it's not looking అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే మనకేమీ అంతగా కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే 1850 మార్కెట్ క్యాప్ ఉందండి, చాలా చిన్న కంపెనీ. సో దిస్ ఇస్ నాట్ ద రైట్ కంపెనీ టు ఇన్వెస్ట్. సార్ ఇంకోటి ఏదో అడిగారు, చెప్పండి సార్. 2 కంపెనీలు, 3 కంపెనీలు అండి. వెబ్ కాల్ చెప్పారు, చిమన్లాల్ సేతియా ఎక్స్పోర్ట్స్ అండ్ సిన్కామ్ ఫార్ములేషన్స్. ఏంటి సార్ థర్డ్ వన్ ఏంటి? సిన్కామ్ ఫార్ములేషన్. SYNCOM, సిన్కామ్ ఫార్ములేషన్స్. ఓకే, అందులో మీ డౌట్ ఏంటి? కాదండి, కొనుక్కోవచ్చా? ఇది వర్త్? అది నా 3 కంపెనీలు కూడా నేను ఇప్పుడు నాకు కొనలేదు. ఈ 3 కంపెనీలో కొనొచ్చా? ఫస్ట్ బాగాలేదని చెప్పారు. సెకండ్ వన్ ఏంటంటే సిన్కామ్ ఫార్ములేషన్స్ లో ఇది గ్లోబల్ ఫార్మాస్టికల్ కంపెనీకి సంబంధించిన, అంటే ఫార్మాకి సంబంధించిన కంపెనీ అండి. ఇది కూడా 1500 మార్కెట్ క్యాప్ తో చాలా చిన్న కంపెనీ అండి. సో 2 రూపీస్ బుక్ వాల్యూ ఉంది, అది 15 రూపీస్ కి ట్రేడ్ అవుతుంది. సో అట్ దిస్ కైండ్ ఆఫ్ అంటే ఈ సిచ్యువేషన్స్ లో మీ ఏజ్ కి చూసుకోండి సార్, దిస్ ఇస్ వెరీ రిస్కీ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ లానే ఉంటుంది ఇంత చిన్న కంపెనీస్ లోకి మీరు వెళ్ళడము. సో బెటర్ మీరు ఈ ఫార్మాలోనే ఉండాలి అంటే మనకి ఫార్మా స్టాక్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో లైక్ సిప్లా అండ్ ఆల్ యూ కెన్ వెంచర్ అవుట్ దట్ థింగ్. వీ డోంట్ రికమెండ్ దిస్ మచ్ ఆఫ్ స్మాల్. సతీష్ కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే, మీ డౌట్ ఏంటి అడగండి సార్. నమస్తే అండి. ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసము LG ఎక్విప్మెంట్స్ ఒకటి, IRCTC ఒకటి తీసుకోవచ్చా? కోసం IRCTC అండి, IRCTC ఒకటి, LG ఎక్విప్మెంట్స్ ఒకటి, LG ఎక్విప్మెంట్స్. ఓకే ఓకే. IRCTC అయితే మేము రికమెండ్ చేస్తున్నాం అండి. సో దిస్ ఇస్ హ్యూజ్ మార్కెట్ క్యాప్, అంటే 76,000 ఉంది అండ్ దిస్ ఈజ్ మోనోపోలిస్టిక్ కంపెనీ. సో ఈవెన్ ప్రైస్ అయితే కొంచెం మనకి లిటిల్ హైయర్ ఉందండి, బట్ స్టిల్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ ద లాంగర్ పీరియడ్. మీరు అన్నట్టుగా 4-5 years మనము టైం లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుంటే IRCTC లో మీరు ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏదండి అడిగారు? LG ఎక్విప్మెంట్స్. ఓకే. LG ఎలక్ట్రికల్ కంట్రోల్ లిమిటెడ్ అండి, అట్లనే వస్తుంది. LG ఎక్విప్మెంట్స్, ఎక్విప్మెంట్ ఈ ఫర్ ఎలిఫెంట్. ఓకే ఓకే. ఇందులో మీ డౌట్ ఏంటండి? ఇది తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం 3 years కోసం LG ఎక్విప్మెంట్. ఓకే, ఇదైతే 635 కి ట్రేడ్ అవుతుందండి. కంపెనీ అయితే పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఓకే అండి. సో చూడండి, ఇంకొంచెం అదేమైనా మీకు ఇంకా తక్కువ ప్రైస్ కు వస్తే మాత్రం మీరు ఎంటర్ అవ్వచ్చండి. రైట్ మేడం. నెక్స్ట్ విజయ్ కాల్ చేశారు. విజయ్ గారు నమస్తే అండి. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టెపారియా టూల్స్ తీసుకోవచ్చు అంటారు అనుకున్నామండి. ఏదండి కంపెనీ నేమ్? టెపారియా టూల్స్. టెపాడియా టూల్స్.
ఒకసారి స్పెల్ చేయండి. అదంటే TAPARIA టూల్స్, టపారియా టూల్స్. TBRAనా? మేము టపారియా టూల్స్, అది ప్రైస్ ఏం లేదు మేడం, అది BSEలో వస్తలేదండి. ఓకే ఓకే, అది మేబీ డీలిస్ట్ అయి ఉంటుంది సార్ ఆ కంపెనీ, అందుకనే మనకి కనిపించడం రైట్. మేబీ డీలిస్ట్ అయి ఉంటుంది, లేదు అంటే కంపెనీ ఏదైనా మెర్జింగ్ అవ్వడం కానీ ఎక్వైర్ అవ్వడం కానీ జరిగినా మనకి కనిపించదు, అది నేమ్ అనేది చేంజ్ అయిపోయి ఉంటుంది. రైట్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు కాల్ చేశారండి. శ్రీనివాస్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్తే మేడం. IRFC 170లో తీసుకున్నాను, ప్రస్తుతానికి కొంచెం తగ్గింది, దాన్ని హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అవుతారా? సో ఇది ఆల్మోస్ట్ 2 lakh crore కంపెనీ అండి IRFC అనేది. సో రైట్ నౌ ఇది అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ అండ్ స్టాక్ PE అయితే ఇంకొంచెం ఎక్కువ ఉందనే చెప్పొచ్చు అండి, బట్ లాంగ్ టర్మ్ వ్యూ తో అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా ఇంకొంచెం మార్కెట్ గానీ కరెక్ట్ అయ్యి ఇంకొంచెం ప్రైస్ కరెక్ట్ అయినప్పుడు ఇంకొన్ని యాడ్ చేసుకోండి సార్. నాట్ ఎట్ ద వన్ టైం కాకుండా మీరు స్టెప్ వైజ్ మీరు ఇందులో ఎంట్రీ తీసుకొని ఒక 4 years మీరు టైం పెట్టుకున్నట్లయితే, అంటే దాన్ని కంటిన్యూస్ గా మీరు ఫాలో అవుతూ ఆ షేర్ ప్రైస్ ని, కంపెనీ ఫైనాన్షియల్స్ ని మీరు స్టెప్ వైజ్ తీసుకోండి సార్, దెన్ ఇట్ వుడ్ బి గుడ్. మాధురెడ్డి గారు, ఈరోజు మనం చూస్తే LTI మైంట్రీ, లార్సన్ అండ్ టూబ్రో, HDFC లైఫ్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఈ రెండు కూడా టాప్ లూజర్స్లో ఉన్నాయి. సో ఎందుకని అంటారు ఇవాళ? సో కొన్ని అంటే ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే సార్ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, అంటే వెన్ ఎవర్ ద మార్కెట్స్ ఆర్ ఇలా ఈ విధంగా ఆల్ టైమ్ హై రీచ్ అవడం వల్ల హై ఉన్నప్పుడు కొన్ని ఏవైతే ఆల్రెడీ బాగా ఏవైతే రిటర్న్స్ మనకి ఇచ్చాయో, బాగా మనకి పెరిగాయో, అక్కడ మనకి కొంచెం ప్రాఫిట్ బుకింగ్, సెల్లింగ్ అనేది కొన్ని సెక్టార్స్ లో, కొన్ని కంపెనీస్ లో ఖచ్చితంగా జరుగుతుందండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. బట్ ఈ టైంలో ఏంటంటే అట్లీస్ట్ కొన్ని స్టాక్స్ అయితే మాత్రం రెడ్ లో ఉంటాయి, బట్ స్టిల్ యూ కెన్ గో విత్ BEL, HDFC, HCL Tech, అపోలో హాస్పిటల్స్, గెయిల్, NMDC ఇలాంటి కంపెనీస్ ని మీరు ఇంకా స్టిల్ హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ ఆంజనేయులు గారు కాల్ చేశారు. ఆంజనేయులు గారు నమస్తే సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. విరించి లిమిటెడ్ సార్, విరించి లిమిటెడ్. అందులో మీ డౌట్ ఏంటి సార్? మేము 38 లో కొన్నాము, పొజిషన్ మార్కెట్. ఏదండి మీ ప్రైస్ ఏంటి విరించిలో? 38 అన్నారు, ఇప్పుడు 38, ఇప్పుడు 39 ఉంది సార్. సో మీ డౌట్ ఏంటి? ఉంచుకోవచ్చా, లాంగ్ వెళ్ళేస్తాను సార్? ఇది చాలా అంటే 300 crores ఉంది సార్. సో ఐ డోంట్ థింక్ సో మీరు ఇలాంటి చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలో ఇంత రిస్క్ తీసుకొని ఉండడం అనేది, అందులో కూడా పెర్ఫార్మెన్స్ కూడా ఇంత ఎక్స్ట్రాడినరీగా ఏమీ కనిపించడం లేదు. సో వీ డోంట్ రికమెండ్ టు స్టే ఇన్ దిస్ కైండ్ ఆఫ్, అంటే మీరు స్మాల్ కంపెనీస్ నాకు ఇష్టం, స్మాల్ క్యాప్ కంపెనీస్ లో నేను ఇంట్రెస్టెడ్ అనుకుంటే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్మాల్ క్యాప్ కంపెనీలోకి వెళ్ళాలండి. ఇలా సెపరేట్ గా మీరు ఈ చిన్న 300 crores, 363 crores మాత్రమే ఉంది. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. రైట్. నెక్స్ట్ శశిభూషణ్ గారు కాల్ చేశారు. శశిభూషణ్ గారు నమస్తే సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి సార్. నేను మహేంద్ర ఫ్యూచర్స్ ఈ మంత్ సోల్డ్ చేశానండి, షార్ట్ 1825. ఈ మంత్ ఏమన్నా ప్రైస్ వస్తుందా, బయట పెడిపోవాలి, ఏమన్నా పెరిగినట్టుంది అందుకని. ఏదండి? మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్, మహేంద్ర M&M ఆటో ఇండస్ట్రీ 1825. ఓకే ఓకే. ఎక్కడ తీసుకున్నారు ఫ్యూచర్స్? ఫ్యూచర్స్ అమ్మేశానండి 1825. ఓ, ఇప్పుడు పెరిగింది కదా. అదేనండి, అంటే మొన్న ఆటో రిజల్ట్స్ లేదండి, మొన్న ఆటో రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయండి. అంటే ఆటో కంపెనీస్ అంటే ఏదైతే ఉన్నా వాళ్ళ సేల్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి సేల్స్ అయినట్టుగా, రికార్డ్ సేల్స్ అయినట్టుగా మనకు కనిపించాయి. అందుకని ఆటో స్టాక్స్ అన్ని కూడా ఒక్కసారిగా పెరిగాయండి. దట్ ఈస్ మీకు కొంచెం రివర్స్ గానే వెళ్తుంది. సో ఐ థింక్ ఇంకా ఇక్కడ మీరు హోల్డ్ చేయడం అనేది ఇంకా మీరు కొంచెం టఫ్ సార్. ఐ థింక్ బెటర్ యూ కమ్అట్ ఫ్రమ్ దిస్ పొజిషన్, ఎందుకంటే ఇప్పుడు ఆటో స్పేస్ లో కొంచెం మళ్ళీ బయింగ్ అనేది ఈ సెక్టార్ లో స్టార్ట్ అయింది. రైట్ మేడం. నెక్స్ట్ రమేష్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నా దగ్గర హికాల్ ఫార్మా సెక్టర్ ది ఒక 300 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. సార్ ఒకసారి స్పెల్ చేయండి కంపెనీ నేమ్. హికాల్, హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్.
ఇంకోటి బాటా ఇండియా అనేది ఒక 100 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నానండి. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? సరే, హెచ్ తర్వాత మీరు ఇంకా స్పెల్ చేయండి సార్. HIKAL. ఓకే ఓకే, ఇందులో మీ డౌట్ ఏంటి? ప్రాఫిట్ లో ఉన్నారంటే సార్, ప్రాఫిట్ లో ఉన్నారండి మేడం. ఆహా, ఎంతండి మీ ప్రైస్? 250 అండి. 250. బెటర్ బుక్ ద ప్రాఫిట్ అండి, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ ఈ కంపెనీలో, హికాల్ అనే కంపెనీలో. నెక్స్ట్ బాటా అడిగారు, బాటాలో కూడా ప్రాఫిట్ లో ఉన్నారట. బాటాలో మీ ప్రైస్ ఎంతండి రమేష్ గారు? బాటాలో అయితే మొత్తం బుక్ చేసుకోకండి, మేబీ నాకు తెలియదు మీ ప్రైస్ ఎంతో, కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి, బట్ స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అండి. ఫైనాన్షియల్స్ అన్ని కూడా యూ కెన్ హోల్డ్ సమ్ స్టాక్స్ అండి ఇన్ బాటా. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్తే అండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి 7,000 షేర్స్ ఉన్నాయండి. ఏ కంపెనీ సార్? HDFC లైఫ్ అండి. ఓకే, మా బయింగ్ ప్రైస్ ఇప్పుడు 607 రూపీస్ అండి. ఏంటి మనం ఉంచుకోవచ్చా? ఇదేంటంటే 587 ఉంది సార్. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు కొంచెం పాజిటివ్ లోకి రాబోతున్నాయి. అంటే ఇంకా అంటే ఒక 3 months అయితే చూద్దాం సార్, ఎందుకంటే బడ్జెట్ లో వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ సమ్ న్యూస్ అబౌట్ ఇన్సూరెన్స్, ఎస్పెషల్లీ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో గురించి మనకి ఏదైనా వస్తుందని. సో వెయిట్ అయితే చేయండి సార్ ఒక 4 months, అంటే మళ్ళీ మనకి ఫైనల్ బడ్జెట్, ఇది ఇంటర్మ్ బడ్జెటే, అందుకని ఏం అనౌన్స్మెంట్స్ రాలేదు. మేబీ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ మనకి మేబీ జులైలో అలా రావచ్చు. సో అంతవరకు మీరు హోల్డ్ చేయగలిగితే బెటరే సార్. So just wait for the time, later we can take a call on this. రైట్ మేడం, నెక్స్ట్ హనుమాన్ సింగ్ గారు కాల్ చేశారు. హనుమాన్ సింగ్ గారు నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సార్. స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 685 ఉన్నాయి సార్ నా అక్కడ. హోల్డ్ చేసుకోమంటారా, ప్రాఫిట్ అని బుక్ చేసుకోమంటారా అడుగుదామని మేడం ఫోన్ చేయండి. మేడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఏదండి మీ ప్రైస్ ఎంత? 685. 685. లేదు సార్, దీని టార్గెట్ 850 అట్లా అంతవరకు ఉంది సార్. మీ టైమ్ హారిజన్ 1 to 2 years అయితే డోంట్ సెల్ ద SBI, జస్ట్ హోల్డ్ ద బ్యాంక్. రైట్ మేడం, ఈరోజు ఎలా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది నిఫ్టీ? అంటే ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 52 weeks హై. అవునండి, అవును. సో ఈ రోజు అంతా కూడా మనకి పాజిటివ్ గానే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ ఈ రోజు అది 52, అంటే మనకి ఆల్ టైమ్ హై రికార్డ్ అయితే లాస్ట్ టైం రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. సో ఇట్ మైట్ కంటిన్యూ ద సేమ్ అండి, పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, ఒక కిషోర్ గారు. నమస్తే సార్, కిషోర్ గారు. నమస్తే. నమస్తే చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ ఐడియా షేర్స్ ఈ ప్రైస్ లో కొనొచ్చునా మేడం? ఐడియా, ఓకే మేడం. వోడాఫోన్ ఐడియా కదా సార్? ఎస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అని అడుగు. నో సార్, నో, వి డోంట్ రికమెండ్ ఐడియా, వోడాఫోన్ ఇలాంటివి వద్దులేండి సార్. ఈ కంపెనీస్ బెటర్ మీకు కావాలి అనుకుంటే రిలయన్స్ కానీ లేకపోతే మీరు భారతీ ఎయిర్టెల్ ఇలాంటి వాటికి వెళ్ళండి సార్. దిస్ ఇస్ నాట్ ద కమ్యూనికేషన్స్ లో ఇదైతే వద్దులండి వోడాఫోన్. రైట్ మేడం, ఏ సెక్టార్స్ ఐ మీన్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు అంటారు? అంటే మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి, సో అలాగే సెమీ కండక్టర్స్ గురించి కూడా కొంత పెట్టుబడులు గవర్నమెంట్ పెడతామని కూడా అనౌన్స్ చేశారు. సో ఎట్లా ఉండే అవకాశం ఉంది మేడం? సో ఈసారి థీమ్ అంతా కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ మీదే ఉందండి. గవర్నమెంట్ వాంటెడ్ టు ఇన్వెస్ట్ సో మచ్ ఆన్ హౌసింగ్, అంటే ఇన్ని ఇల్లులు మనకి కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము అని చెప్పి వాళ్ళు మనకి చెప్పారు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్ అనేవి మనకి పెరగొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రీన్ ఎనర్జీ అండ్ సోలార్ కానీ మీరు అంటున్నట్టు ఈ బ్యాటరీస్, ఈవీ వెహికల్స్, ఏదైతే మనకి గ్రీన్ ఎనర్జీ అండ్ మనకి ఈ పర్టికులర్ స్టాక్స్ ఉంటాయో అవన్నీ కూడా దానికి సంబంధించిన క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన అది మిడ్ క్యాప్ అయినా స్మాల్ అయినా లార్జ్ అయినా కొంచెం పాజిటివ్ గానే మనకి ఈసారి మనకి కనిపిస్తుందండి. సో అండ్ దెన్ డిఫెన్స్ అండ్ రైల్వే స్టాక్స్ యాజ్ యూజువల్ గా బడ్జెట్ నుంచి ఎక్కువ మొత్తం వాటికి కేటాయిస్తారు కాబట్టి సో వీటిని మనం పెట్టుకోవచ్చండి. ఇంకొంచెం మీరు వెంచర్ అవుట్ చేయాలి అంటే కొన్ని హోటల్స్, ఇండియన్ హోటల్స్ అలా మనము తీసుకోవచ్చు బికాస్ ఆఫ్ టూరిజం. అండ్ ఇప్పుడు బాగా మనకి ఈ ఎయిర్ మనకి వీటికి అంటే జెట్ ఎయిర్వేస్ ఇలాంటి, ఇండిగో ఇలాంటివి కూడా మనకి కొంచెం ట్రాఫిక్ అనేది పెరిగింది. సో ఇలాంటి కొన్ని ఎయిర్వేస్ సంబంధించిన కంపెనీస్ ని కూడా మనం రాడార్ లో పెట్టుకోవచ్చు.
సో ఫైనల్ గా మనకి ఫైనాన్షియల్స్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. సో దే కెన్ గో విత్ PSU స్టాక్స్ అయితే ఇప్పుడు చాలా వరకు పెర్ఫార్మెన్స్ ఇచ్చాయండి. సో ఇంకా మీకు ఏమైనా ఛాన్స్ వస్తే PSU స్టాక్స్ లో ఏమైనా కొంచెం మీకు కరెక్షన్ వచ్చినట్లయితే అందులో కూడా మనకి HAL కానీ లేకపోతే NMDC NTPC ఇలాంటి మనము స్టాక్స్ లో కూడా